వాడుకోవాలంటే అంత చందాలు అక్కర్లేదు. దేవుడు వాడుకోవాలంటే పేరు ప్రఖ్యాతలు అక్కర్లేదు. దేవుడు వాడుకోవాలంటే పెద్ద జ్ఞానం అక్కర్లేదండి. సాక్ష్యాలు చేయగలిగి మాట్లాడక్కర్లేదు. నీ సాక్ష్యం ద్వారా దేవుడిని మహిమపరచు. దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు చెప్పు, కొత్తదేది చెప్పొద్దు, ఉన్నసేపు అంతే. నువ్వు బ్రతికింది మొదలుకొని ఈ రోజు వరకు నువ్వు చేసిన ప్రతి ఒక్క పనిలో ఆత్మదేవుడు తోడుగా ఉండలేదా? నువ్వు చేసిన ప్రతి ఒక్క కార్యంలో ఆత్మదేవుడి సహాయం నిలబడలేదా? నీ కుటుంబాన్ని పోషిస్తూ రాలేదా? మునపటి స్థితిని జ్ఞాపకం చేసుకో. ఎంత బలహీనంగా ఉన్న వ్యక్తి నీవు మునపటి స్థితిని జ్ఞాపకం చేసుకో. ఏమీ లేని స్థితి నుండి దేవుడు ఈ రోజు ఉన్నతమైన స్థితిలో, నలుగురిని పోషించే స్థితిలో ఈ రోజు దేవుడు నిలబడలేదా? అయినా కూడా బాధ్యత పడుతూ వస్తున్నామంటే ఎక్కడ కలుగుతుంది? పొరపాటు. ఈ రోజు మనలో ఉన్న పొరపాటు ఏదైతే ఉందో ఆ పొరపాటు మనకు అర్థమైతే ఖచ్చితంగా వాటిని మనం సరి చేసుకోవడానికి మార్గాలు తెరవబడతాయి కదా. సో సమస్త బలహీనతలను బలముగా కట్టేది కేవలం దేవుని వాక్యం మాత్రమే. దేవుని